రైట్ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆప్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. యమునా నది విషం అంశంలో కేజ్రీవాల్ పై హర్యానాలో కేసు నమోదైంది. ఇటీవల కేజ్రీవాల్ యమునా నదిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విషం కలిపిందంటూ కూడా ఆరోపించడంతో ఈ వ్యాఖ్యలపైన పెద్ద దుమారం దేశవ్యాప్తంగా రేగింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై హర్షాబాద్ కు చెందినటువంటి జగన్ మోహన్ అనే లాయర్ కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ ఫిర్యాదుపైన కేజ్రీవాల్ పై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. యమునా నది విషయంలో అసత్య ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు జగన్ మోహన్. అటు ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియాపై కూడా కేసు నమోదైంది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే దినేష్ ఓ మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో కూడా నెట్టింట వైరల్ అవ్వగా ఆయనపై నెటిజన్లు కామెంట్ల రూపంలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపైన కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఢిల్లీ ఎన్నికలు నడుస్తున్నాయి, పోలింగ్ నడుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఢిల్లీలో పోలింగ్ జరగబోతోంది. ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని ఒక్కసారి చూసుకుంటే గనక 46% ప్రస్తుతానికి వస్తున్నటువంటి రిపోర్ట్. సో ఇవన్నీ ఒకవైపు కొంత మందకొడిగా ఉంది. ఉదయం నుంచి కూడా అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఉదయం 11 గంటల ప్రాంతం వరకు 12 గంటల ప్రాంతం వరకు కూడా కేవలం 20% మాత్రమే పోలింగ్ నమోదైంది. సో ఢిల్లీ ఓటర్లు ఒక హాలిడే లాగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఓట్లు వేయడానికి ముందుకు రావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలి. దాంట్లో మనం వేసేటువంటి పునాదే ఈ ఓట్లు. సో అట్లాంటి ఓట్లు వేయడానికి ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది, అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మహిళల్ని కూడా ప్రత్యేకంగా ఈసారి ఢిల్లీలో ఎంకరేజ్మెంట్ చేసినటువంటి క్రమం కూడా కొంచెం హర్షించదగ్గటువంటి విషయమే. అట్ ది సేమ్ టైం ప్రధానమంత్రి మోడీ కూడా అందరూ ఓట్లు వేయాలి, ఈసారి కొత్తగా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు అంటూ చెప్పడం జరిగింది. సో కీలకమైనటువంటి అందరూ సెలబ్రిటీస్తో పాటు రాజకీయ నాయకులంతా కూడా ఓట్లు వేస్తున్నారు.